బ్యాక్ టు న్యూస్. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యవస్థల్ని బీజేపీ వాడుకుంటోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఎస్ఐఆర్ పై చాలా మందికి అనుమానాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో కూడా అవకాశం కోసం బీజేపీ ఎదురు చూస్తోందని విమర్శించారు. బీహార్, బెంగాల్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని తెలిపారు. బీజేపీకి ఓటు వేయరని, ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు తొలగించే కుట్ర జరిగే అవకాశం ఉందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ స్టేటు అట్లాగే భారతదేశం మొత్తంలో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగింది 1952. అంటే మొదటి 4 ఏళ్ళు ఇక్కడ మిలిటరీ రూల్ ఉండే మన దగ్గర కూడా. 52లో ఎన్నికలు జరిగే కంటే ముందేం చేసినారు అంటే అసలు ఎట్లా జరగాలి, ఏం చేయాలి, అసలు భారతదేశం కొత్తగా ఇప్పుడే స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం ఎట్లా నడవాలి అన్న దాని మీద ఒక కమిటీ వేసినారు. ఆ కమిటీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాగా చదువుకున్న తెలివైన వ్యక్తి కాబట్టి వారిని చైర్మన్గా పెట్టి భారత రాజ్యాంగ నిర్మాతగా వారిని అందుకే పిలుస్తూ ఉంటాం మనం. కమిటీ వేసి ఈ దేశం ఎట్లా నడవాలి, ఎట్లెట్లా ముందుకు పోవాలన్నప్పుడు ఆయనతో పాటు చాలామంది పెద్దలు కలిసి కూర్చొని చాలా సీరియస్గా ఒక 2 సంవత్సరాలు గట్టిగా పనిచేసి అల్టిమేట్గా దాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అంటారు. చాలా మందితో చర్చించి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పెద్దలతో చర్చించి, ప్రజలతో చర్చించి, కొత్తగా స్వాతంత్రం వచ్చింది ఎటు ముందుకు నడవాలి అని ఆలోచన చేసి 1951-52 ఆ ప్రాంతంలో మరి జనవరి 26 నాడు మనకు 1951 జనవరి 26 నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దాన్నే మనం గణతంత్ర దినోత్సవం అని జరుపుకుంటాం. 26 జనవరి రిపబ్లిక్ డే. అందులో ఏం రాసిండ్రు అంటే, ఇది ఎందుకు చెప్తున్నా ఇదంతా మీకంటే, రాజ్యాంగంలో నిజంగా మహానుభావుడు అంబేద్కర్ గారు ఎంత గొప్పవాడంటే అప్పటికి చాలా దేశాలు, అమెరికా కానీ, యూకే కానీ, అంటే బ్రిటన్ కానీ, ఇంకా వేరే వేరే దేశాలు కానీ, అవన్నీ కూడా మెల్లగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వాళ్ళకి స్వాతంత్రం వచ్చినాక ఒక దేశంగా ఎట్లా ముంగటికి పోవాలని ఆలోచన చేసుకొని ఒకటి సవరించుకుంటూ పోయినారు. కానీ అంబేద్కర్ గారు ఎంత గొప్పోడంటే మనం అడగలేదు, మనము ఎవరు ఆందోళన చేయలేదు, ధర్నాలు చేయలేదు, ఆనాడున్న మన తాతలు తండ్రులు కొట్లాడలేదు. ఆలోచనతో దేశంలో ధనవంతుడైనా పేదవాడైనా ఒకటే ఓటు ఉండాలి, అందరికీ సమానమైన హక్కు ఉండాలి ప్రజాస్వామ్యంలోని ఆనాడు ఎవరు అడగకుండానే నిర్ణయం తీసుకున్నది మహానుభావుడు అంబేద్కర్ గారు. ఇవాళ మీకు చిన్న విషయంలో కనిపిస్తుంది ఆలోచిస్తే. వెనుకకు తిరిగి చూస్తే ఇవాళ సీనన్న కోటు ఉంది, నాకున్నది ఏమున్నదని మీకు అనిపిస్తుంది. కానీ చాలా దేశాల్లో సాటి మనుషులు కూడా చూసేది కాదు. ఓటు హక్కు కోసమే యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి. మీకు ఇంకా మా అక్క చెల్లెళ్ళకి తెలవాలి. అమెరికా లాంటి దేశంలో కూడా స్వాతంత్రం రాగానే మహిళల ఓటాకి ఇయ్యలే. కొన్ని శతాబ్దాల తర్వాత, పోరాటాల తర్వాత మహిళలను సమానంగా చూడలే. అక్కడ కూడా పోరాటాలు చేసి గడబడి అయి ఆఖరికి దిగొచ్చి మహిళలకు కూడా ఓటు హక్కు ఇచ్చింది. కానీ మన దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి మొట్టమొదటి రోజే మహిళలకు కూడా అందరితో పాటు సమానంగా ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాగే ఇవాళ తెలంగాణ అన్న రాష్ట్రం ఏర్పడ్డది అంటే కూడా దానికి ప్రధానమైన కారణం ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3. అందుకే మనందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి నివాళులు అర్పించాలి. ఇవాళ ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నాం, ఎస్ఐఆర్ అనే మాట కూడా మాట్లాడుతున్నామంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మనకు ఓటు హక్కు ఉంది కాబట్టి, ప్రజలకు ఈ దేశంలో నాయకుల తలరాత రాసే అవకాశం ఉంది కాబట్టి ఆ రాజ్యాంగం ఆధారంగా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఏంటిది ఎస్ఐఆర్ అంటే ఏంటిది? ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ప్రత్యేకంగా చేసే ఒక వడపోత కార్యక్రమం. ఓటర్ల జాబితాను ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఇవన్నీ తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక వడపోత కార్యక్రమం. మరి ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా, కొత్త ఓట్లు రాయించుకోవచ్చు కదా జనవరి 1కి అని కొంతమందికి అనిపించచ్చు. ప్రతి సంవత్సరం జరిగేదానికి ఎస్ఐఆర్కు ఫరక్ ఏంది అంటే, ఇప్పుడు మీకు తెలుసు 10 ఏళ్ళకి ఒకసారి మన దేశంలో జనగణన జరుగుతుంది, సెన్సస్. ఎవరు ఉన్నారు ఎవరు లేరు, నీ వయసు ఎంత, ఇంటికి వచ్చి రాసుకపోతారు చూడు. ఇప్పుడు శ్రీహర్ ఉన్నాడు, శ్రీహర్ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఎవరు ఉంటారు, ఎంతమంది పిల్లలు, మీ అమ్మ నాయన ఏడుంటారు, ఏం చదువుకున్నావు, నీ కులం ఏంది, అన్నీ కూడా రాసుకొని మరి అది సెన్సస్ ఇంటికి వచ్చి రాసుకపోతారు. అది 10 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది జనగణన, దాన్ని మీకు తెలుసు. ఇది కూడా ఏంటంటే ఎస్ఐఆర్కు మిగతా రెగ్యులర్గా జరిగే దానికి తేడా ఏంటంటే, ఎప్పటికప్పుడు రాయించుకునే దానికి తేడా ఏంటంటే, ప్రతి సంవత్సరం ఏమో మనం కావాలంటే ఇప్పుడు నా బిడ్డకు 18 ఏళ్ళు వచ్చినాయి అనుకో, వచ్చే సంవత్సరం నేను పోయి రాయిస్తా, నా బిడ్డకు 18 ఏళ్ళు నిండాయి అని చెప్పి దగ్గరలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్కో, ఆర్డీఓ ఆఫీస్కో పోయి, జిహెచ్ఎంసీ ఆఫీస్కో పోయి
మనం ఒక కాగితం ఇస్తే ఒక ఫారం నింపితే ఓటు హక్కు ఇస్తారు. అట్లా కాకుండా ఈ ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా మొదటిసారి కాదు జరిగేది, ఇదివరకు కూడా జరిగింది. ఆఖరిసారి ఎప్పుడు జరిగిందంటే 2002లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 24 ఏళ్లలో మళ్ళీ జరగలే. ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటంటే ఎట్లయితే సెన్సస్లో మీ ఇంటికి వచ్చి రాస్తారో ఎస్ఐఆర్లో కూడా గట్లే మీ ఇంటికి వచ్చి అధికారులు మీ కుటుంబంలో ఎవరున్నారు, ఓట్లు ఉన్నాయా పోయినాయా, ఎవరైనా చచ్చిపోయినా, ఎవరైనా కొత్తగా పుట్టినరా, 18 ఏళ్ళు నిండినాయా లేవా, నువ్వు ఉన్న ఇంటికాడనే ఉన్నావా, మారినవా, ఇదివరకు కిరాయి ఉన్న ఇంటికి వెళ్ళి ఇంకో ఇంటికి పోయినావా, కొత్త ఇల్లు కట్టుకున్నావా, వేరే కిరాయి ఇంటికి పోయినావా, ఇవన్నీ కూడా క్రోడీకరించే కార్యక్రమం.